నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. అభివృద్ధి పనుల్లో పర్సంటేజీల రూపంలో భారీగా వసూళ్లు, ఆదాయానికి మించి పెద్ద ఎత్తున ఆస్తులు. ఇవి తెలంగాణలో పలు శాఖల్లోని అధికారుల వ్యవహార శైలి. ఒక్కొక్కరు వందల కోట్ల స్థిర చరాస్తులు సంపాదించారు. అడిగినంత మామూలు ఇవ్వకపోతే వేధించి వసూలు చేశారు. సంపాదనలో పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల సీఈఓలు కూడా వీళ్ళ ముందు బలాదూరే. ఇరిగేషన్, విద్యుత్, హెచ్ఎండిఏ, రవాణా, రెవెన్యూ శాఖల్లో అధికారుల అవినీతికి అంతే లేకుండా పోయింది. ఇదే ఇవాల్టి స్పెషల్ ఫోకస్. తెలంగాణ ప్రభుత్వ అధికారులు అవినీతిలో ఆరితేరిపోయారు. దేశాన్ని ఉద్ధరిస్తామంటూ ఉద్యోగంలో చేరిన అధికారులు బరితెగిస్తున్నారు. అక్రమార్జనే లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎంతో మంది అధికారులు వందల కోట్లు కూడబెట్టారు. జనాలను పీడించి అవినీతికి పాల్పడడంతో దిగజారిపోయారు. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ ప్రభుత్వ అధికారులు. వందల కోట్ల ఆస్తులు కూడబెట్టడంలో కింగ్స్. బరి తెగించి వసూళ్లకు పాల్పడుతున్న ఆఫీసర్లు. పోటీపడి కోట్లు కూడబెడుతున్న అధికారులు. ఒకరు 200 కోట్లు, మరొకరు 300 కోట్లు, ఇంకొకరు 400 కోట్లు. ఇదేమీ వ్యాపారంలో సంపాదించిన లెక్కలు కాదు. అక్రమార్జనకు అలవాటు పడిన ప్రభుత్వ అధికారులు సంపాదించిన అవినీతి సొమ్ము. పైకి నీతి నిజాయితీకి తామే నిదర్శనం అనేలా బిల్డప్పిస్తారు. అవినీతి అంటే తమకు పడదనేలా ఓవర్ యాక్షన్ చేస్తారు. ప్రభుత్వ జీతం వస్తే అక్రమార్జనతో తమకేం పని అనేలా కనిపిస్తారు. ఎవరైనా తమ పనుల కోసం వెళితే మాత్రం జలగల్లా పీల్చి పిప్పి చేస్తారు. అడిగినంత ఇవ్వకపోతే కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటారు. అంతేకాని పనులు మాత్రం చేయరు. ఎన్ని నెలలైనా వాయిదాల మీద వాయిదాలు వేస్తారు. చివరికి అడిగినంత డబ్బు చేతిలో పడ్డ తర్వాత ఫైల్ కదులుతుంది. ఇది తెలంగాణ ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతికి పరాకాష్ట. ఇటీవల తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అరెస్టు చేసిన పలువురు లంచగొండి అధికారులు లంచాల సొమ్ముతో సంపాదించిన ఆస్తులు చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ఒక్కొక్కరి ఆస్తుల విలువ 100 కోట్లు ఉండడం అడ్డు అదుపు లేని వారి అవినీతికి పరాకాష్ఠగా నిలుస్తోంది. పట్టుబడుతున్న వారు కొందరే. ప్రభుత్వ శాఖల్లో తిష్టవేసుకున్న అవినీతి కొండలు ఇంకా ఎందరో ఉన్నారు. ఏసీబీ అవినీతి అధికారులపై ఉక్కుపాదం మోపుతోంది. లంచాలు తీసుకుంటున్న వారిని వలపన్ని పట్టుకుంటోంది. అవినీతి కేంద్రాలకు మారిన ప్రభుత్వ కార్యాలయాలపై ఆకస్మిక సోదాలు చేపడుతోంది. కోట్ల రూపాయల్లో అక్రమాస్తులు కూడబెట్టిన వారి పని పడుతోంది. సంవత్సర కాలంలోనే రికార్డు స్థాయిలో 199 కేసులు నమోదు చేసింది. 2023లో అత్యధికంగా 95, 2024లో గరిష్టంగా 152 కేసులు నమోదయ్యాయి. 2025లో ఏకంగా 199 కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా అక్రమార్జనలో ఆరితేరిన 15 భారీ అవినీతి తిమింగళాలను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్, మెట్రో రైల్ ప్లానింగ్ అధికారి శివబాలకృష్ణతో మొదలుపెట్టి ఎంతో మందిని అవినీతి నిరోధక శాఖ జైళ్లకు పంపింది. వారి ఆస్తులను అటాచ్ చేసింది. నీటిపారుదల శాఖలో కీలక స్థానాల్లో పనిచేసిన విశ్రాంత ఈఎన్సీ మురళీధర్రావు, ఈఈగా పనిచేసిన నూనె శ్రీధర్, కాళేశ్వరం ఈఎన్సీగా పనిచేసిన భూక్యా హరిరాం తదితరులు భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ సోదాల్లో వెల్లడైంది. ఏడాది కాలంలో ఏసీబీ దాడులు చేసిన వారంతా 100 నుంచి 500 కోట్ల దాకా ఆస్తులు సంపాదించిన వారే ఉన్నారు. ఆ శాఖ ఈ శాఖ అనేదేం లేదు. అందరూ ఆ తాను మొక్కలే అన్నట్లు అక్రమార్జనలో కక్కుర్తిపడ్డారు. ఒకరిని మించి మరొకరు పోటాపోటీగా కోట్ల రూపాయలు ఆస్తులు కూడబెట్టారు. గత నెలలోనే 100 కోట్లు సంపాదించిన ఇద్దరిని పట్టుకుంది ఏసీబీ. ఏడాదిలో 199 కేసులు నమోదైతే మొత్తం 273 మంది నిందితులు అరెస్టయ్యారు. వీటిలో 157 మంది లంచం తీసుకుంటూ చిక్కిన కేసులు కూడా ఉన్నాయి. వాటికి సంబంధించి నిందితుల నుంచి 57.17 లక్షలు స్వాధీనం చేసుకుంది. 35.8 లక్షలు బాధితులకు తిరిగి అప్పగించింది ఏసీబీ. అరెస్టైన 224 మంది నిందితుల్లో 176 మంది ప్రభుత్వ ఉద్యోగులు, మిగిలిన వారు ప్రైవేటు వ్యక్తులు. మొత్తంగా ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించి 2025లో నమోదైన 15 హై ప్రొఫైల్ కేసుల్లో రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం దాదాపు 100 కోట్ల ఆస్తులు పోగేసుకున్నట్లు తేలింది. బహిరంగ మార్కెట్లో ఆయా ఆస్తుల విలువ 1000 కోట్ల రూపాయలుంటుందని అంచనా వేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలతో మహబూబ్ నగర్ రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ కిషన్ నాయక్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. 1994లో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా నియామకమైన కిషన్ ఆ తర్వాత ఆర్టీఓగా పదోన్నతి పొందారు. అనంతరం డీటీసీగా పదోన్నతి పొందారు. అక్రమార్జన ద్వారా అతడితో పాటు అతడి కుటుంబ సభ్యుల పేరిట 10.45 కోట్ల మేర కూడబెట్టినట్లు దర్యాప్తులో తేలింది. వాస్తవానికి ఉద్యోగంతో పాటు ఇతర ఆదాయ మార్గాల ద్వారా అతడికి కేవలం 3.5 కోట్లే సమకూరాయి.
కుటుంబ నిర్వహణకు 65 లక్షల వరకు అయ్యేవి. ఆ లెక్కన 2.85 కోట్లకి సమానమైన ఆస్తిపాస్తులు మాత్రమే ఉండాల్సిన అతడికి 7.6 కోట్లు అదనంగా ఉన్నట్లు తేలింది. రాష్ట్ర ఏసీబీ చరిత్రలోనే కిషన్ పట్టివేత అత్యంత ఖరీదైన కేసుగా అధికారులు భావిస్తున్నారు. కొన్నాళ్ల క్రితమే కిషన్ భారీగా ఆస్తిని విక్రయించినట్లు అధికారులకి సమాచారం అందినట్లు తెలుస్తోంది. మహబూబ్ నగర్ లో తనకు సంబంధించిన స్థలంలో డెవలపర్ నిర్మించిన అపార్ట్మెంట్లు 40% వాటాగా వచ్చిన ప్లాట్లను అమ్మేసినట్లు గుర్తించినట్లు సమాచారం. రిజిస్ట్రేషన్ విలువ ప్రకారమే లెక్క చూపిన కిషన్ ఆస్తులు 12.7 కోట్లుగా గుర్తించారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ 100 కోట్ల రూపాయల పైమాటేనని అంచనా వేశారు. నిజామాబాద్లోని లహరి ఇంటర్నేషనల్ హోటల్లో 50% వాటా, 3000 చదరపు గజాల విస్తీర్ణంలోని రాయలోక్ ఫర్నిచర్ షాప్ లో ఓనర్షిప్, అశోక టౌన్షిప్ లో 2 ఫ్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. సంగారెడ్డి జిల్లా నిజాంపేటలో 31 ఎకరాల వ్యవసాయ భూమి, 4000 గజాల్లో పాలీ హౌస్, నిజామాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 10 ఎకరాల వాణిజ్య స్థలం ఉన్నట్లు నిర్ధారించారు. కిషన్ బ్యాంకు ఖాతాలో 1.37 కోట్లు, బ్యాంకు లాకర్లో కిలోకి పైగా బంగారం, 2 కార్లు ఉన్నట్లు తేల్చారు. రంగారెడ్డి జిల్లా సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు భారీగా ఆస్తులు సంపాదించాడు. ఏసీబీ సోదాల్లో కోట్ల రూపాయల విలువైన వ్యవసాయ భూములు, నగదు, కార్లు, ప్లాట్లను గుర్తించారు. అందుకు సంబంధించిన లెక్కల్ని చూపడంలో శ్రీనివాసులు విఫలం కావడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాసులకు రాయదుర్గంలో ఒక ప్లాట్, కర్ణాటకలో 11 ఎకరాల వ్యవసాయ భూమి, అనంతపురంలో 11, మహబూబ్ నగర్లో 4, నారాయణపేటలో 3 ఎకరాల భూములు ఉన్నట్లు గుర్తించారు. సోదాల సందర్భంగా 5 లక్షల నగదు, 1.6 కిలోల బంగారు ఆభరణాలు, 770 గ్రాముల వెండి, 2 కార్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నారాయణపేట జిల్లా కృష్ణా మండలంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, రైస్ మిల్లు ఉన్నట్లు గుర్తించారు. సర్వే నంబర్లను మార్చి చూపడం, తప్పుడు సర్వే నివేదికలతో ప్రభుత్వ భూములను ప్రైవేటు పరం చేయడం ద్వారా శ్రీనివాసులు భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు అధికారులు చెబుతున్నారు. దీనికి తోడు గతంలో హైడ్రాకు తప్పుడు సమాచారం ఇవ్వడంతో క్రిమినల్ కేసు కూడా పెట్టారు. 3 ఇంజనీర్లు కాళేశ్వరం ప్రాజెక్టులో అడ్డంగా దోచుకున్నారు. అనతి కాలంలోనే 100 కోట్లకు పడగలెత్తారు. 3 ఇంజనీర్లు అక్రమార్జనలో నువ్వా నేనా అన్నట్లుగా పోటీపడ్డారు. మురళీధర్ 150 కోట్లు సంపాదిస్తే నూనె శ్రీధర్, హరిరామ్లు 100 కోట్లకు పైగానే కాజేశారు. అవినీతి పరులకు వణుకు పుట్టిస్తోన్న ఏసీబీ కాళేశ్వరంలో 100 కోట్లు కాజేసిన ఇంజనీర్లు, 500 కోట్లకు పైగా సంపాదించిన 3 మురళీధర్, నూనె శ్రీధర్, హరిరామ్ ఆస్తుల అటాచ్. అవినీతి నిరోధక శాఖ అవినీతి పరుల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తూ లంచాలకు అలవాటు పడిన ఉద్యోగులపై ఉక్కుపాదం మోపుతోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పెద్ద ఆఫీసర్ హోదా, లక్షల్లో జీతం, అయితేనే కక్కుర్తి, ఇంకా ఇంకా సంపాదించాలన్న దురాశ, తరతరాలకు సరిపడా కూడబెట్టాలన్న చెడుబుద్ధి. ఇది రాష్ట్ర ప్రభుత్వంలోని కొందరు అధికారులు, సిబ్బంది తీరు. పనుల కోసం తమ వద్దకు వచ్చే వారిని లంచం కోసం జల్లగల్లా పీడిస్తున్నారు. అడిగినంత ఇవ్వకుంటే పనులు, బిల్లులు ఎక్కడికక్కడ ఆపేస్తున్నారు. నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ గా పనిచేసి పదవి విరమణ పొందిన మురళీధర్ కు 150 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ తేల్చింది. గత ప్రభుత్వ హయాంలో తలపెట్టిన కాళేశ్వరం సహా భారీ నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన సబ్ కాంట్రాక్టర్లో మురళీధర్ రావు అక్రమాలకు పాల్పడినట్లు ఏసీబీకి ఫిర్యాదులందాయి. సబ్ కాంట్రాక్టర్ల నుంచి పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలొచ్చాయి. దీంతో దాడులు చేసిన ఏసీబీ ఆదాయానికి మించి ఆస్తులను గుర్తించి అరెస్టు చేసింది. పట్టుబడిన ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్ ధర ప్రకారం 150 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేసింది ఏసీబీ. మురళీధర్ కాలంలోనే కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణం జరిగింది. మురళీధర్ రావుకు యూసుఫ్గూడ, బేగంపేట్, కోకాపేటలో 3 ఫ్లాట్లున్నాయి. హైదరాబాద్లోని అత్యంత ప్రైమ్ లొకేషన్లో కమర్షియల్ బిల్డింగ్, 4 ఖరీదైన ఓపెన్ ప్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు, బెంజ్ సహా 3 కార్లు, బంగారు ఆభరణాలు, ఇతర బ్యాంకు డిపాజిట్లను ఏసీబీ గుర్తించింది. మోకిలలో 6500 చదరపు గజాల స్థలం, కరీంనగర్లో కమర్షియల్ బిల్డింగ్, కోదాడలో అపార్ట్మెంట్, జహీరాబాద్లో 2 కేడబ్ల్యూ సోలార్ పవర్ ప్రాజెక్టుతో పాటు వరంగల్లో నిర్మాణంలో ఉన్న ఒక అపార్ట్మెంట్, 11 ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించిన డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం ఆస్తుల విలువ మార్కెట్ ప్రకారం 150 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈఈ శ్రీధర్ కు సంబంధించిన స్థిర చరాస్తులను ఏసీబీ గుర్తించింది. నీటిపారుదల శాఖలో ఏఈగా చేరిన నూనె శ్రీధర్ జూన్లో అరెస్టయ్యే నాటికి ఈఈగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఎక్కువ కాలం కాళేశ్వరం ప్రాజెక్టులోనే పనిచేశారు. అనతి కాలంలోనే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా, ఆపై ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పదోన్నతులు పొందాడు. శ్రీధర్, ఆయన భార్య, కుమారుడు, కుమార్తె బినామీల పేరుపైన
పెద్ద ఎత్తున ఆస్తులను కూడబెట్టినట్లు ఏసీబీ గుర్తించింది. నూనె శ్రీధర్ ఉద్యోగంలో చేరినప్పటి నుంచి అతనికి వేతనం సహా ఇతర మార్గాల ద్వారా సుమారు 4.5 కోట్ల ఆదాయం సమకూరినట్లు ఏసీబీ లెక్కించింది. అతనితో పాటు కుటుంబ సభ్యుల వ్యయం దాదాపు 1.88 కోట్లుగా నిర్ధారించారు. ఈ లెక్కన శ్రీధర్కు 2.61 కోట్లు మాత్రమే పొదుపుండాలి. కోట్ల విలువైన స్థిర చరాస్తులు అదనంగా ఉన్నట్లు ఏసీబీ నిర్ధారించింది. రంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో ఓ విలాసవంతమైన విల్లా, కరీంనగర్లో 3 ఫ్లాట్లు, షేక్పేట్లో 1 ఫ్లాట్, అమీర్పేట్లో ఒక వాణిజ్య భవనం సహా హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో 19 స్థలాలున్నట్లు గుర్తించింది. అదేవిధంగా 16 ఎకరాల వ్యవసాయ భూమి, పలు ప్రాంతాల్లో 19 ఓపెన్ ప్లాట్లున్నట్లు అధికారులు స్వాధీనం చేసుకున్న పత్రాల ద్వారా తేల్చారు. 2 బైక్లతో పాటు విలువైన బంగారు నగలను స్వాధీనం చేసుకుంది ఏసీబీ. వివిధ బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో డిపాజిట్లు గుర్తించింది. బహిరంగ మార్కెట్లో వీటి విలువ 110 కోట్లుగా అంచనా వేసింది. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో ముఖ్య భూమిక పోషించిన నీటిపారుదల శాఖ ఈఎన్సీ భూక్యా హరిరాంను అవినీతి నిరోధక శాఖ అరెస్టు చేసింది. అక్రమాస్తుల విలువ సుమారు 100 కోట్లకు పైగా ఉంటుందని తేల్చింది. షేక్పేట్, కొండాపూర్లో 2 విల్లాలు, శ్రీనగర్, నార్సింగి, మాదాపూర్లో 3 ప్లాట్లు, ఏపీ రాజధాని అమరావతిలో వాణిజ్య స్థలం ఉన్నట్లు తేలింది. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలో 28 ఎకరాల వ్యవసాయ భూమి, పటాన్ చెరువులో 20 కుంటల భూమి, శ్రీనగర్ కాలనీలో 2 ఇండిపెండెంట్ నివాసాలు ఉన్నాయి. బొమ్మల రామారంలో 6 ఎకరాల ఫామ్ హౌస్, మామిడి తోట, కొత్తగూడెంలో నిర్మాణంలో ఉన్న 1 భవనం, మిరియాలగూడలో ఖాళీ స్థలం ఉంది. భూక్యా హరిరాంకు ఒక ఖరీదైన కారుతో కలిపి 2 కార్లు, బంగారు నగలు, బ్యాంకు డిపాజిట్లు, బ్యాలెన్స్ కలిపి 1.5 కోట్లు. వీటన్నిటి విలువ 11.46 కోట్లు. బహిరంగ మార్కెట్లో వాటి ధర 100 కోట్లుగా ఉంటుందని అంచనా వేసింది. ప్రాణహిత, చేవెళ్ల, సుజల స్రవంతి ఎత్తిపోతల పథకంతో పాటు రీడిజైనింగ్ అనంతరం కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో చీఫ్ ఇంజనీర్గా కీలక పాత్ర పోషించారు భూక్యా హరిరాం. కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి నిధులు సమకూర్చిన కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్కు ఎండీగా ఉన్నారు. హరిరాం అరెస్ట్ అనంతరం నీటిపారుదల శాఖ ఆయన్ను సస్పెండ్ చేసింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో పనిచేస్తూ ఆదాయానికి మించి అక్రమాస్తులు కూడబెట్టి పట్టుబడిన ఇంజనీర్ల ఆస్తులను విజిలెన్స్ కమిషన్ అటాచ్ చేసింది. కాళేశ్వరం కార్యనిర్వాహక ఇంజనీర్ నూనె శ్రీధర్, ఈఎన్సీ భూక్యా హరిరాం, మాజీ ఈఎన్సీ మురళీధర్ కళ్లు చెదిరే అక్రమాస్తులు ఉన్నట్లు తేల్చింది. వీటికి సంబంధించి కూడా అటాచ్ చేయాలని సిఫార్సు చేస్తూ నీటిపారుదల శాఖకు ఏసీబీ లేఖ రాసింది. నీటిపారుదల శాఖ విజిలెన్స్ కమిషన్ కు సిఫార్సు చేసింది. ఆ చిట్టా ఆధారంగా అక్రమాస్తులను అటాచ్ చేయాలని నీటిపారుదల శాఖ లేఖ రాయగా విజిలెన్స్ కమిషన్ సమ్మతించింది. ఇక వారిపైన నమోదైన కేసులు తేలేదాకా ఆ ఆస్తులకు సంబంధించి క్రయ విక్రయాలు చెల్లవు. శివబాలకృష్ణ, నికేష్ కుమార్, అంబేద్కర్ ముగ్గురు మొనగాళ్లే. అక్రమాస్తులు కూడబెట్టడంలో, వసూలుకు పాల్పడడంలో దేశముదుర్లు. శివబాలకృష్ణ 1000 కోట్లు సంపాదిస్తే నికేష్ కుమార్ 150 కోట్లు వసూలు చేశాడు. అంబేద్కర్ కూడా తానేమీ తక్కువ తినలేదంటూ 100 కోట్లు వెనకేసుకున్నాడు. 1000 కోట్లు సంపాదించిన శివబాలకృష్ణ, 150 కోట్లు వసూలు చేసిన నికేష్ కుమార్, 100 కోట్లు సంపాదించిన అంబేద్కర్. అక్రమ వసూళ్లలో ప్రభుత్వ ఉద్యోగులు టాప్. ఇటీవల కాలంలో అవినీతి నిరోధక శాఖకు పట్టుబడుతున్న కొందరు ప్రభుత్వ అధికారుల ఆస్తులను చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. వీరు వెలగబెడుతున్నది నిజంగా ప్రభుత్వ ఉద్యోగమా లేక కార్పొరేట్ కంపెనీలను నడుపుతున్నారా అనే సందేహం రాకమానదు. అంతలా ఉంటున్నాయి వీరి ఆస్తులు. లంచావతారులపై ఫిర్యాదుల ఆధారంగా నిఘా ఉంచుతున్న ఏసీబీ వారిని బలపన్ని పట్టుకుంటోంది. ఈ అక్రమార్కుల ఇళ్లల్లో సోదాలు జరిపి ఆదాయానికి మించి ఆస్తులు ఉంటే అరెస్టు చేసి జైలుకు పంపుతోంది. అవినీతి నిరోధక శాఖ అటు లంచగొండే అధికారుల సమాచారం అందగానే ఏసీబీ సీక్రెట్ గా పని ప్రారంభిస్తోంది. వారిపై అన్ని స్థాయిల్లో నిఘా ఉంచుతోంది. అదను కోసం వేచి చూసి దాడులు నిర్వహిస్తోంది. వారిని పట్టుకుని కటకటాల వెనక్కి పంపిస్తోంది. ఇక ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విశ్రాంత ప్రభుత్వ అధికారులైనా సరే ఏకకాలంలో దాడులు నిర్వహించి సోదాలు జరిపి లెక్క తేలుస్తోంది. హెచ్ఎంటీఏ శివబాలకృష్ణ రూటే సపరేట్. అనుమతులు కావాలంటే చాలు, చేతిలో కాసులు పడాల్సిందే అంటాడు. రూల్స్ పాటించలేదా? లంచం కొట్టాల్సిందే. రూల్స్ పాటించారా? అయినా చెయ్యి తడపాల్సిందే. హెచ్ఎంటీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల చిట్టా చాలా పెద్దది. శివబాలకృష్ణ బినామీల పేరు మీద 214 ఎకరాల భూమి ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ ఆస్తులన్నిటినీ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించారు. శివబాలకృష్ణ ఇంట్లో 155 సేల్ డీడ్ డాక్యుమెంట్లు,
4 పాస్ పుస్తకాలు స్వాధీనం చేసుకుంది ఏసీబీ. 51 లక్షలు విలువ చేసే 4 కార్లు సైతం స్వాధీనం చేసుకుంది. తెలంగాణలోనే కాదు, ఏపీలోనూ శివబాలకృష్ణకు భారీగా ఆస్తులున్నాయి. ఇతడి అక్రమాస్తులు 1000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. విశాఖపట్నంలో శివబాలకృష్ణ కుటుంబ సభ్యుల పేరిట 29 ఫ్లాట్లున్నట్లు గుర్తించారు. అలాగే విజయనగరంలో కూడా ఆస్తులు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. శివబాలకృష్ణ అక్రమాస్తుల విలువ 2000 కోట్ల రూపాయల పైమాటే. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రెరాలో శివబాలకృష్ణ పనిచేసినప్పుడు పలు రియల్ ఎస్టేట్ సంస్థల ప్రాజెక్టులకు అడ్డగోలుగా అనుమతులిచ్చినట్లు గుర్తించారు. హైదరాబాద్లోని నార్సింగి, పుప్పాలగూడ ప్రాంతాల్లో భారీ అపార్ట్మెంట్స్ నిర్మాణానికి బాలకృష్ణ అక్రమంగా అనుమతులిచ్చినట్లు గుర్తించారు. అంతేకాదు, బ్లాక్ లిస్టులో ఉన్న 2 రియల్ ఎస్టేట్ కంపెనీల ఫైళ్లు కూడా క్లియర్ చేశారు. దీనికి ప్రతిగా పలువురు బిల్డర్ల నుంచి భారీగా డబ్బు వసూలు చేశారు శివబాలకృష్ణ. సంచలనం సృష్టించిన హైదరాబాద్ ఇరిగేషన్ ఏఈఈ హీరూర్ నిఖేష్ కుమార్ అక్రమాస్తులు చూసి ఏసీబీ అధికారులు షాక్ అయ్యారు. 2013లో ఉద్యోగంలో చేరినప్పటి నుంచి అరెస్టయ్యే నాటికి అతని ఆదాయ వ్యయాల లెక్క తేల్చారు. నిఖేష్ కుమార్ నికర ఆదాయం కేవలం 70 లక్షలు మాత్రమే. అతడి వద్ద సుమారు 17.73 కోట్ల ఆస్తులున్నాయి. బహిరంగ మార్కెట్లో నిఖేష్ కుమార్ ఆస్తుల విలువ 100 కోట్లకు పైనే ఉంటుందని లెక్క తేలింది. కిలోన్నర బంగారం, ప్లాటినం, వజ్రాభరణాలు స్వాధీనం చేసుకుంది. బడా వ్యాపారులు, స్థిరాస్తి రంగ సంస్థలకు అక్రమంగా నిరభ్యంతర పత్రాలు సమర్పించడం ద్వారా కోట్లలో అక్రమార్జనకు పాల్పడ్డాడు. నిఖేష్ పేరిట 3 ఇళ్లు, ఫామ్ హౌస్లు ఉన్నాయి. ఫామ్ హౌస్ల విలువ 80 కోట్లుంటుందని అధికారులు అంచనా వేశారు. ఇక కొల్లూరులో ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మొయినాబాద్లో 3 ఫామ్ హౌస్లున్నట్లు నిర్ధారించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 150 కోట్లుంటుందని ఏసీబీ లెక్క తేల్చింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో అవినీతి నిరోధక శాఖ చరిత్రలోనే పెద్ద ఎత్తున నగదు లభ్యమైంది. టీజీఎస్పీ డీసీఎల్ అధికారి ఎరుగు అంబేద్కర్ బినామీ ఇంట్లో ఏకంగా 2 కోట్లకు పైగా నోట్ల కట్టలు లభించడం కలకలం రేపింది. రాష్ట్రంలో ఏసీబీ దాడిలో ఇంత భారీ మొత్తంలో నగదు లభించడం ఇదే తొలిసారి. హైదరాబాద్ ఇబ్రహీంబాగ్ ఏడీఈ అంబేద్కర్ తో పాటు బంధువులు, బినామీలకు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు చేసి భారీ అక్రమాస్తులను గుర్తించింది. టీజీఎస్ పీడీసీఎల్ హైదరాబాద్ ఇబ్రహీంబాగ్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ గా పనిచేస్తున్న అంబేద్కర్ అవినీతిపై వరుస ఫిర్యాదులు రావడంతో అధికారులు కొన్ని రోజులుగా ఆరా తీయడంతో ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారం వెలుగు చూసింది. హుజూర్ నగర్ కు చెందిన ఇరుగు అంబేద్కర్ 1998లో ఏపీఎస్ పీడీసీఎల్లో ఏఈగా ఉద్యోగంలో చేరారు. ఏడీఈగా ఉంటూనే 2023లో అంతార్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని సూర్యాపేటలో స్థాపించారు. 3 కోట్ల రూపాయల ఆథరైజ్డ్ క్యాపిటల్ తో కంపెనీని స్థాపించడంతో పాటు ఆ కంపెనీకి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. అంబేద్కర్ ఉద్యోగంలో చేరిన నాటి నుంచి కుటుంబ సభ్యుల పేరిట పలు ఫ్లాట్లు, ఇళ్లు, ఓపెన్ ప్లాట్లు, వ్యవసాయ భూములు కొనుగోలు చేశారు. రిజిస్ట్రేషన్ దస్తావేజుల ప్రకారం మాత్రమే వాటి విలువ 4.19 కోట్లు తేల్చింది ఏసీబీ. ఉద్యోగంతో పాటు ఇతర మార్గాల ద్వారా అతడికి సమకూరిన ఆదాయం సుమారు 3 కోట్ల రూపాయలుగా ఉంది. అతడితో పాటు కుటుంబ సభ్యుల పేరిట ఉన్న ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో 100 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటీవల కాలంలో ఏసీబీ చూపిస్తున్న దూకుడుతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. ఏసీబీ సిబ్బంది ఇదే జోరు కొనసాగించాలని, లంచాలకు మరిగిన ప్రభుత్వ అవినీతి అధికారులు, సిబ్బందిని ఇలాగే కటకటాల్లోకి నెట్టాలని ప్రజలు కోరుతున్నారు. అక్రమార్కులపై కొరడా జులిపించడంలో దూకుడు ప్రదర్శిస్తున్న ఏసీబీ అక్రమ ఆస్తులను స్వాధీనం చేసుకోవడంలో ముందుకు వెళ్లలేకపోతోంది. కారణాలను విశ్లేషిస్తే వ్యవసాయపరమైన అవరోధాలు ప్రధాన భూమికను పోషిస్తున్నాయి. ఎన్నో కేసులు దర్యాప్తు దశలో మగ్గుతున్నాయి. అక్రమార్కులపై కేసు నమోదు చేసిన తర్వాత పలు ప్రక్రియలు ముగిశాక న్యాయ విచారణకు అనుమతి ఇవ్వాలని ఏసీబీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరతారు. ఇక్కడి నుంచి ఆట ప్రారంభమవుతుంది. పలుకుబడి ఉన్నవారు న్యాయ విచారణకు అనుమతి రాకుండా మేనేజ్ చేసుకుంటారు.